హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. దేశంలో మూడోసారి మోడీ అధికారంలోకి వస్తే దేశంలో దాడులు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మొదటి నుండి ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, కవులు, కళాకారులు ఎంతోమంది చెబుతూ వస్తూ ఉన్నారు. నిజంగా మోడీ మూడోసారి అధికారంలోకి 400 పార్ అనే నినాదంతో వాళ్ళు ఎన్నికలకు పోయినప్పుడు 400 సీట్లు కనుక సంపాదించేదంటే భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చివరికి విపక్ష నేత రాహుల్ గాంధీతో సహా ప్రతి ఒక్కరూ మాట్లాడారు. మరి దేశంలో ఇప్పుడు 400 సీట్లు కాదు కదా, కనీసం 300 సీట్లు కూడా సంపాదించుకునేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గిందా అనే ఆలోచన మొదట్లో ఉన్నప్పటికీ అది ఎక్కడ తగ్గలేదు. ఈ దేశంలో దాడులు మొదలుపెట్టింది అనే విషయాన్ని ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి రోజుల్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. మరి దేశంలో ప్రత్యక్షంగానే దాడి మొదలైంది, విభజన కూడా బహిరంగంగానే ఆరంభమైంది. నీవెవరో, నీ పేరేమిటో బోర్డు కట్టి మెడకు తగిలించుకోమంటున్నారు. నాటి హిట్లర్, ముస్సోలినీల అడుగుల్లో అడుగు వేస్తూ ఈరోజు నిరంకుశంగానే ఆదిత్యనాథ్ తెగబడుతున్నారు. మనుషులను మతాలుగా విభజించి చిచ్చు పెట్టేందుకు ప్రజాస్వామ్య దేశంలో బాహటంగానే తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ దేశం మీది కాదు మాది అంటే భిన్నత్వంలో ఏకత్వంలో కలిసి ఉండేటువంటి ప్రజలు ఎక్కడికి పోవాలి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆంక్షల బోనుల్లో ప్రజల్ని బంధిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో సోమవారం నాడు మొదలైనటువంటి కన్వర్ యాత్ర ఆగస్టు 4తో ముగుస్తుంది. మరి ఈ యాత్ర సాగే దారి పొడవునా తినుబండారాలు అమ్మేటువంటి దుకాణాలు, టీ కొట్లు, హోటళ్ళు, పళ్ళబండ్లు మొదలైనటువంటి వాటి ముందు యజమానుల పేర్లు, వాటిలో పనిచేసే వారి పేర్లు, వ్యక్తిగత వివరాలతో బోర్డులు పెట్టాలంటూ తొలుత ముజాఫర్ నగర్ పాలనా విభాగం ఆదేశించింది. ఆ తర్వాత అదే ఆదేశాన్ని యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతటికి వర్తింపజేసింది. ఆ బాటలోనే ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా నడుస్తున్నాయి. ఆ పేర్లను బట్టి వారి కులమతాలు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశమే ఆ ఆదేశాల వెనుక దాగి ఉంది. మరి ఈ తీరును ఏమనాలి? ఇది దేనిని సూచిస్తున్నట్టు? వారి అసలైన ఉద్దేశం కనిపించకుండా మభ్యపెడుతూ ఇచ్చిన ఆదేశాలు అవి. నేమ్ ప్లేట్స్ ప్రదర్శించడానికి జరిమానా విధిస్తారు. ఎవరు మనకు వడ్డిస్తున్నారని కాకుండా తినాలనుకుంటున్నటువంటి ఆహారాన్ని బట్టి మనం రెస్టారెంట్లకు కానీ హోటళ్ళకు కానీ వెళ్తూ ఉంటాం. కానీ గుర్తింపును బట్టి దూరం పెట్టేటువంటి ఉద్దేశం ఈ ఉత్తర్వులో కనిపిస్తూ ఉంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అది అక్కడితో ఆగలేదు. ఆ దుకాణాల్లో ముస్లిం ఉద్యోగులు ఉంటే వారిని తొలగించాలని ఆదేశించినటువంటి ఉదంతాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ యాత్ర వలన ఆ ప్రాంత ముస్లింలు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యోగి ప్రభుత్వ చర్యను స్వపక్షం విపక్షం అన్న తేడా లేకుండా అన్ని పక్షాలు తూర్పారపడుతున్నాయి. అంటే ఇది ఎంతటి ప్రజాకంటక ఆదేశమో అర్థం చేసుకోవచ్చు. అన్య మతస్థులు, వ్యాపారస్తులను దెబ్బతీసేటువంటి ఉద్దేశం వికృత రీతిలో బయటికి వస్తూ ఉంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారం పంచుకుంటున్నటువంటి నితీష్ కుమార్ ఆయన నాయకత్వంలోని జేడీయూ, చిరాగ్ పాస్వాన్ ఆయన నాయకత్వంలోని ఎల్జేపీ, ఆర్ఎల్డీ కూడా ఈ వివక్షపూరితమైనటువంటి ఉత్తర్వును దుయ్యబడుతున్నాయి. గతంలోనూ ఇలాగే మాంసాన్ని బహిరంగంగా అమ్మకూడదని, లేదంటే అలాంటి నిబంధనలు యోగి ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పుడు కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే అంటూ రాగాలు తీశారు. కానీ బాధితులకు కూడా మనోభావాలు ఉంటాయి కదా, వాటి సంగతి ఏంది? ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ప్రజలు మతోన్మాదాన్ని తిప్పికొట్టారు. సాక్షాత్తు రాముడు కొలువైనటువంటి అయోధ్యలో అలాగే శంకరుడు కొలువైనటువంటి బద్రీనాథ్లో కాషాయ పార్టీని జనం విసిరిగొట్టారు. అయినా వాటి నుంచి గుణపాఠాలు నేర్పినటువంటి బీజేపీ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తున్నామనే పేరుతో, గౌరవిస్తున్నామనే సాకుతో ప్రజల్ని ఆంక్షల చట్రంలోకి నెట్టేటువంటి తంత్రం నడుపుతున్నారు. ఇది భారత సంస్కృతిపై దాడి. దేశానికి స్వతంత్రం రాకముందు నుంచే కన్వర్ యాత్ర ఉంది. అప్పుడెప్పుడు ముస్లింల మీద ఈ రకమైనటువంటి ఆంక్షలు ఏ ప్రభుత్వం విధించినా పాపాన పోలేదు. ఎప్పుడు ఎలాంటి ఆటంకాలు రానిదే ఇప్పుడే ఎందుకు సృష్టించబడుతున్నాయి? హిందూ ముస్లిం బాయి అంటూ సోదరుల్లా కలిసి ఉండేటువంటి వారి మధ్య విభజన చిచ్చుని ఎందుకు రగిలిస్తున్నారు? ఈ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. దేశంలో మైనారిటీ ప్రజలు నిత్యం అభద్రత, ఆందోళన, అసహనంతో బతుకులీడిస్తున్నారు. వారికి రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ల ఫలాలకు కత్తెరేశారు. ముస్లింల వృత్తిలో ప్రధానమైనది మాంసం విక్రయించడం. ఇది ఏళ్లుగా సాగుతున్న ఇప్పుడు కొత్తగా ఊరేగింపుల్లో జరిగేటువంటి ప్రాంతాల్లో, శోభయాత్రలు నిర్వహించేటువంటి ప్రదేశాల్లో, హోమాలు జరిగేటువంటి చోట్లలో ముస్లింలపై విధిస్తున్నటువంటి ఆంక్షలతో వారి జీవనోపాధి ఏం కావాలి? సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నాడు ఇచ్చినటువంటి తీర్పు కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ నేడు మన దేశంలో అమలవుతున్నటువంటి ఆంక్షలు, ఇక్కడ ముస్లింల మీద జరుగుతున్నటువంటి ప్రత్యక్ష పరోక్ష దాడులు చూస్తుంటే తాలిబాన్లు విధిస్తున్నటువంటి ఆంక్షలను తలపిస్తున్నాయి.
ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఈ విధానం దేశాన్ని నిత్య అగ్నిగుండంగా మార్చేటువంటి ప్రమాదం ఉంది. విభజించు పాలించు నినాదంతో మత విద్వేష పాలన సాగిస్తున్నటువంటి కేంద్ర విధానాలని ఎదుర్కోవడం అనేది ప్రస్తుతం ఈ దేశం యొక్క లక్ష్యం. లౌకిక ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నటువంటి శక్తులకు మద్దతునివ్వడం, వారి బాటలో అడుగులేయడం ప్రజల కర్తవ్యం. చీకటిలోకి నెడుతున్నటువంటి భారతావనికి వెలుగులు చూపడం అందరి బాధ్యత. ఇక ఆలోచించాల్సింది పౌర సమాజమే. ఇప్పుడు మీరు మేల్కొనకపోతే ఈ దేశంలో ఎన్నో దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. నిన్న ప్రకాష్ రాజ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి పోస్ట్ కూడా వైరల్గా మారింది. క్లియర్గా ఈ దేశంలో ఉన్నటువంటి బీఫ్ అమ్మే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ బీఫ్ అమ్మే కంపెనీలు అన్నీ కూడా వాళ్ళ కంపెనీ పేరు, వాళ్ళ ఓనర్ పేరును బహిరంగంగా ప్రకటించే దమ్ముందా అని చెప్పేసి అడుగుతున్నాడు. మరి వాటికి సమానం చెప్పే దమ్ము బీజేపీ ప్రభుత్వానికి ఉందా? ఈ దేశంలో అల్ కబీర్ లాంటి ఎన్నో బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలకు ఓనర్లు మాత్రం హిందూ బ్రాహ్మణులు ఉండటం అనేది ఈరోజు మనం చూస్తున్నటువంటి నిజం. మరి ఈ నిజాన్ని ఒప్పుకునే దమ్ము బీజేపీకి ఉందా? ఎందుకు ఈ దేశంలో ముస్లింలను, మైనార్టీలను టార్గెట్గా చేసుకొని మొన్నటి వరకు కొంతమందిని టార్గెట్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు ముస్లింలను టార్గెట్ చేసుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తుంది? మరి విభజించి పాలించుకు నరేంద్ర మోడీ మొదలుపెట్టాడా? ఈ దేశంలో విభజన దాడులు జరగడానికి ప్రత్యక్షంగానే దాడులు చేయాలనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ చేస్తున్నాడా? అందుకే ఉత్తరప్రదేశ్ నుండే దీన్ని మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని ఒక ప్రజాస్వామ్యయుతంగా మీరు అందరూ ఆలోచించాలి. అని కేవలం ఈరోజు ముస్లింల మీద జరిగేటువంటి దాడి మాత్రమే కాదు, రేపటి రోజున ఇది మనం మాట్లాడకపోతే క్రిస్టియన్ల మీదకి, తర్వాత కమ్యూనిస్టుల మీదకి, తర్వాత ఇంకోరి మీదకి ఇలాగే దాడులు జరుగుతాయి. అక్కడి వరకే ఆగకుండా ఈ దాడులన్నీ కులాల పరంగా దళితుల మీదకి, తర్వాత బీసీల మీదకి, మైనార్టీల మీదకి, దాంతోపాటు ఎస్టీల మీద కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఏ దాడిని కూడా భిన్నత్వంలో, ఏకత్వంలో ఉండేటువంటి దానికి విభజనగా జరిగేటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా మనం ఒప్పుకోవద్దని తెలియజేస్తూ చూస్తూనే ఉన్నాను ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.